కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను తిరుపతి నగర కాంగ్రెస్ అధ్యక్షులు యార్లపల్లి గోపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద ముందుగా స్వర్గీయ రాజీవ్ గాంధీకి పూలమాల వేసి నివాళి అర్పించి రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా యార్లపల్లి గోపి మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ దానికి సారథ్యం వహిస్తున్న మోడీ చేస్తున్న నియంత పాలనలో మతతత్వ శక్తులు విచ్చలవిడిగా ప్రజల మధ్య మతము పేరిట ద్వేషభావం పెరిగిపోతున్న ఈ తరుణంలో రాహుల్ గాంధీ జోడో యాత్రను కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు విజయవంతంగా పూర్తి చేసి ప్రజలను చైతన్యం చేసిన విధానం దేశ రాజకీయాల్లో సంచలనం. బీజేపీని ఎదుర్కొనే సత్తా దేశంలో ఒక్క రాహుల్ గాంధీకి మాత్రమే ఉంది. కాబట్టి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చారు. త్వరలోనే రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగరాజు, మున్వర్, తిరుపతి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు రవి, ఎన్ఎస్యుఐ తిరుపతి అధ్యక్షులు షేక్ జావేద్, జిల్లా ఓబీసీ కోఆర్డినేటర్ శాంతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. బీజేపీ అధికారులు వచ్చిన తర్వాత ఎన్నికల వ్యవస్థ కానీ భారతదేశంలోని ప్రజాస్వామ్యం దాడి చేస్తే మతాలపైన కులాలపైన చిచ్చు పెట్టి ప్రాంతాల వాళ్ళగా విభజిస్తే రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశ సార్వభౌమ అధికారానికి భంగం కలగకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసి ఈ యొక్క భారతదేశంలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ఒకరి అభిమానులు చురుకున్న ఏకైక నేత రాహుల్ గాంధీ గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా తిరుపతి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశానికి ఎనలేని కృషి చేశారు. ఈరోజు బీజేపీ అమలుస్తున్న ప్రజా ప్రత్యేక విధానాలపైన నిరంతరం పోరాడుతున్నాడు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రక్షించడంలో కానీ, అదేవిధంగా దళితులపైన దాడులు కానీ, ఓబీసీలపైన దాడులను కానీ వీటన్నింటినీ కూడా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కానీ ప్రజల పక్షంగా పోరాడిన మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు జన్మదినం చేపించుకోవడము పూర్వశుకృతిగా భావిస్తున్నాము. ప్రతి ఒక్క యువత కూడా రాహుల్ గాంధీ చేసిన బాటలో ప్రయాణిస్తూ రాబోయే 29లో ఖచ్చితంగా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమవుతారు. ఈ భారతదేశానికి పాడి పంటలతో అది సస్యశ్యామలతో వర్ధిల్లుతుందని తెలియజేస్తున్నాను.